హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చింతలకు వచ్చేసినాము. చింతల నుంచి మనం తెలిసిన సార్ కాల్ చేసిండు 2 డేస్ బ్యాకే. మనమైతే మేమునగర్ వెళ్తున్నాము, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవుతున్నాం అక్కడ నుంచి. నాకు తెలిసి ఇప్పుడు ఏ టైం అయితే తెలీదు. షార్ప్ 7కి రమ్మంటే నేను 7కి అయితే వచ్చేసిన. ఈ వెహికల్ వచ్చేసి మనకు హోండా సిటీ. ఆల్రెడీ సార్కి నేను చాలాసార్లు వచ్చిన, అందుకని చెప్పేసి నాకు మళ్ళీ కాల్ చేసిండు. సో వెహికల్ అయితే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సార్ నాకైతే కీ ఇచ్చిండు, కీ తీసుకుని కిందికి వచ్చేసిన. ఇంకో 10 మినిట్స్లో వస్తున్నాడు. సో మన బండి ఇక్కడ టిఫిన్ చేసుకున్నాము, టిఫిన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ బాగుంది హనుమాన్ విగ్రహం ఒకటి. మనమైతే మొత్తానికి ఒక ఆశ్రమంకి వచ్చినాము. ఈ ఆశ్రమం వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ అవుతుంది. ధ్యానధర్మ ఆశ్రమం అని చెప్పేసి. ఇది ఊరు వచ్చేసి మనకు ఇది ఊరు వచ్చేసి నిజాలాపూర్ అంట. నిజాలాపూర్ కొంచెం లోపలికి ఉంది. లోపల నుంచి అంటే నిజాపూర్ ఊరు నుంచి మనకు ఒక 1.5 2 కిలోమీటర్ ఉంది. రోడ్డు పర్లేదు, కారు కూడా వస్తున్నాయి. మేము డైరెక్ట్ ఇక్కడ కారు తీసుకుని వచ్చేసినాము. సో మీకు చూపిస్తా చూడండి మొత్తం ఆశ్రమం ఎలా ఉందో. ఇంకోటిదంటే ఇక్కడ పిరమిడ్స్ ఉంటుంది. ఇక్కడ పిరమిడ్ ఉంది ఒకటి ఆశ్రమంలో. చాలామంది ధ్యానం కోసమని వస్తారంట. అక్కడ రాము సార్ అని చెప్పేసి సార్ కూడా కలిసిన, ఇప్పటిదాకా మాట్లాడినాము. మాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు ధ్యానం గురించి, అసలు ఏంది లైఫ్ అనేది మొత్తము అవన్నీ వివరించిండు. సో మీకైతే చూపిస్తాను మొత్తం, ఒకసారి చూసుకోండి. రావడం అయితే ఇది దారి, మట్టి దారి ఉంది. మొత్తానికైతే వచ్చేసినాము. అక్కడ పెట్టిన వెహికల్, ఆ వైట్ కలర్ వెహికల్ మనదే. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళంతా మనతో పాటు వచ్చారు. సార్ మేడమ్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు. చూపిస్తా కొంచెం లోపలికి వెళ్ళినాక. సో మనం ఇక్కడ చూసుకుంటే గౌతమ బుద్ధుడి విగ్రహం ఉంది, చిన్న విగ్రహము. చూడడానికి చాలా బాగుంది, పీస్ఫుల్గా సైలెంట్గా ఉంది చూడండి. ఇక్కడ చూసుకుంటే మనము అందరికీ ఆత్మీయాహ్వానం ధ్యానధర్మ ఆశ్రమం అని చెప్పేసి ఇక్కడైతే బోర్డు ఉంది. అక్కడ ఉన్నది రైట్ రామ్ సారే. ఇక్కడ ఉంది రామ్ సార్ అని. మొత్తం మా సార్ వాళ్ళది ఇదంతా. పెద్ద ఆశ్రమం నిర్మించండి మొత్తానికైతే. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉంటారు సార్కు. ఇంతకుముందు స్టూడెంట్స్తో నేను మాట్లాడినా. ఇక్కడ లోపల స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ కూడా రూమ్స్, దీంట్లో వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే చూసారా పిరమిడ్ యొక్క సూత్రాలు ఇవన్నీ. వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే పిఎంసి తెలుగు ఛానల్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఇంకొకటి రాము సార్ అయితే ఎన్లైట్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. దాంట్లో ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. డైలీ మనం చూసుకోవచ్చు. ఆన్లైన్ క్లాస్లోకి వెళ్ళి డైలీ లైవ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ 7:30కి అట్లా. మనం ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ దాంట్లో చూసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. చాలా బాగా చెప్తున్నారు సార్, నేను ఆల్రెడీ చూసిన యూట్యూబ్లో. ఇంకో సార్ వాళ్ళ స్టూడెంట్స్ వీళ్ళంతా. ఇక్కడ చూసుకోండి. లోపల కూడా ఎవరు నచ్చిన వాళ్ళు కూడా లోపల స్టే చేసుకోవచ్చు. రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. దాదాపు వీకెండ్ డేలో మా సాటర్డే సండే అయితే దాదాపు 150-200 మెంబర్స్ కూడా వస్తారంట. ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా అన్నదానం, నిత్యదానం అనేది ఉంటుంది. ఈ రూమ్స్ ఆశ్రమం ఇది. ఎవరు నచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. 24 hours ఎప్పుడంటే అప్పుడు ఉండొచ్చు, ఎన్ని రోజులు ఉండొచ్చు. ధ్యానం చేసుకుని కూడా వెళ్ళిపోతారు చాలామంది. ఒక్కొక్కరు చాలామంది వచ్చేసి 11 days 20 days కూడా ఉంటారంట ఇక్కడ. సో ఇక్కడ సార్ వాళ్ళకు ఫుడ్ కూడా ఇక్కడే అరేంజ్ చేస్తారు సార్ వాళ్ళు. ఇక్కడ చూసుకుంటే నిత్యం తినమంట. ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ తినచ్చు. మేము కూడా ఇక్కడే లంచ్ చేస్తాం మేము కూడా. ఇప్పుడు సార్ ఏమన్నంటే ఇందాక మాట్లాడినాం సార్తో, చేసుకుని వెళ్ళిపోని చెప్పిండు. నైట్ కూడా డిన్నర్ చేసుకుని వెళ్ళిపోమని చెప్పిండు. చూస్తాం మేము అప్పటిదాకా ఉండము. ఒక లోపల చూసుకుంటే అంతా కిచెన్ ఇది. ఇక్కడే మన లంచ్ పెట్టేది ఇక్కడే. వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు మనతో పాటు వచ్చారు మేడం వాళ్ళు. ఈ పాత వెహికల్ ఇది. ఇక్కడ చూసుకుంటే మన ఆకుకూరలు పెట్టిండు సారు. మొత్తం పాలకూర ఉంది. అక్కడ చూసుకుంటే రామ్ సార్ ఉన్నాడు. అక్కడ టమాటాలు కాస్తున్నాయి, కాయలు ఉన్నాయి. బాగుంది ఇక్కడ. ఈ వంకాయ చెట్లు ఇవన్నీ. ఇక్కడ చూడండి ధ్యానధర్మ ఆశ్రమం అని చెప్పేసి
సో ఇదంతా మెడిటేషన్ హాలు. ఇది ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పెద్ద హాల్ అంట. మెడిటేషన్ హాల్ క్రియేట్ చేస్తారంట. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎట్లుంటుంది. ఆ ఫోటోలు ఉందా, దానిలా చేస్తారు మొత్తానికైతే. సో మనం పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో అంత ఆశ్రమము అక్కడి నుంచి ఇక్కడ ముందుకు వస్తే అక్కడ ఉంది చూడండి పిరమిడ్ అనేది, అక్కడ ఉంది. ఇక్కడ మధ్యలో ఒక బావిలాగా ఉంది. చాలా పెద్ద బావిలా ఉంది ఇది. స్టెప్స్ ఉన్నాయి. బావి బాగుంది, పాతది. అన్ని చెట్లు, చింత చెట్లు చాలా ఉన్నాయి. చింత చెట్లు ఇవన్నీ. ఇది పిరమిడ్ ఇదే. లోపల చూసుకుందాం ఒకసారి. బాగా కూర్చుంది చూడండి, రిలాక్స్గా ఉంది ఇక్కడ. మంచిగా వర్క్ చేసుకుంటున్నాడు. సో చూశారు కదా, ఇదే పిరమిడ్ అని ఇక్కడ ఉంది. ఇది మొత్తం ఇది మన వెహికల్, దీంట్లో వచ్చినాం మనము. సో మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి మనము ఈ పిరమిడ్ లోపలికి వెళ్ళిపోతా. ఒకసారి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉంటున్నా, 10 మినిట్స్ ఉంటున్నా, 1 అవర్ ఉంటున్నా తెలియదు నాకు. ఆ పోయిన తర్వాత కొంచెం మెడిటేషన్ చేసుకొని బయటకు వస్తాను. ఇక్కడ వస్తున్నారు చూడండి, ఇక్కడ పంట పొలాలు బాగున్నాయి, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది చాలా. వాకేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళిపోతాను. లోపలికి వెళ్ళి మనమైతే మెడిటేషన్ చేసినాము. ఒక 20 మినిట్స్ చేసిన, మాది బుర్ర మొత్తం హీట్ అయిపోయింది. ఫస్ట్ టైం కదా, అలవాట్లేదు కాబట్టి. కానీ బాగా అనిపించింది లోపల, సూపర్గా ఉంది. లోపల ఫ్యాన్ కూడా పెట్టారు, ఏసీ కూడా ఉంది లోపల. ఎక్కువ ఎండ కొడితే ఏసీ కూడా వాడుకోవచ్చు దాన్ని. చూడండి బాగుంది, మొత్తం గడ్డేసారు చుట్టుపక్కల, చాలా బాగుంది. మళ్ళీ మేము చూడండి మొత్తం చింత చెట్లు ఉన్నాయి. ఆ సారు రామ్ సార్ ఏమంటున్నా అంటే, ఆ మొత్తం తీసుకెళ్ళండి చింతపండు కావాలంటే అన్నాడు. బాగుంది ఈ చెట్లు, ఇవి మొత్తం వీళ్ళదే ల్యాండ్, మొత్తం ఈ సార్ వాళ్ళది ల్యాండ్. ఇది మొత్తం కలిసి పొలం ఒక 15 ఎకరాల వరకు అయితే ఉంటుందట. సార్ నాతో చెప్పిండు, అడిగిన 15 ఎకరాస్ అంట మొత్తం. ఇది చాలా బాగుంది. లంచ్ కూడా అరేంజ్ చేసినట్ట, లంచ్ కూడా మేము అక్కడే చేసుకుంటాము. మొత్తం ఇక్కడ తెలుసుకొని, ధ్యానం గురించి మొత్తం తెలుసుకొని, మెడిటేషన్ చేసుకొని చాలామంది వెళ్తారు ఇక్కడ. బాగుంది. ఇక్కడ కూర్చోవచ్చు కాసేపు, ఇక్కడ కాసేపు కూర్చొని మనం వెళ్ళి అక్కడ లంచ్ చేసుకుందాం. లంచ్ టైం అయింది, మొత్తానికైతే మేము లంచ్కి వచ్చేసినాము. ఇక్కడ చూసుకుంటే నాతో పాటు ఇక్కడ చాలామంది కూడా తింటారు. చాలామంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మనతో పాటు. ఇక్కడ తేడా ఏం లేదు, అందరికీ ఈక్వల్గా చూస్తున్నారు. చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు వీళ్ళంతా. చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది, కర్రీస్ కూడా చాలా బాగా చేశారు. బ్రో జాగ్రత్త, అది చెప్పలేము. రాము సార్ ఏమన్నానంటే చింతకాయలు తెంపిమని చెప్పిండు మాకు. ఫటాఫట్ చెప్పగానే వాళ్ళ స్టూడెంట్స్ 2-3 చెట్లకేసి మొత్తం తెప్పేస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఈ చింతకాయలు మొత్తం మాకే. చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ, ఇంకా తెంపుతున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా మాకు తీసుకోమని చెప్పారు. మేమైతే 2-3 కవర్లో తీసుకున్నాము. తీసుకొని కార్లో అయితే పెట్టుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాం మేము. సో టైం వచ్చేసి మనకి ఇప్పుడు 7 అవుతుంది. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి మెడిటేషన్ చేసినాము. సార్ చెప్పిండు అసలు ఎలా చేయాలనేది కూడా మా దగ్గర ఉండి చెప్పిండు. సో మొదటికైతే ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నాము. పర్లేదు, బాగానే ఉంది. సార్ కూడా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ కొత్త ప్లేస్ని చూసిన, నాకు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి ఇక్కడ రావడం వల్ల. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా బయలుదేరుతాము. ఇంకొక 1 అవర్లో బయలుదేరుతాము. ఇంటికి వచ్చేసరికి నాకు తెలిసి 11 అవుతుండొచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ దాకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉంటారంట. వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఇట్లా అన్ని రకాలుగా చెప్తున్నారు.
సో చూసుకోవచ్చు మన మన బ్రదర్ రాగానే మహేష్ కదా, మన మహేష్ అన్న ఫస్ట్ రాగానే అన్న దగ్గర మొత్తం తెలుసుకున్నా. అన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను లోపలికి వెళ్ళిపోయినా పిరమిడ్ లోపలికి. అన్న నాకు కొంచెం ఒక 10 to 15 minutes దాకా కొంచెం వివరించిన అన్ని కూడా చాలా బాగా అయిపోయింది. ఇక్కడ ఇంకో అన్న దాదాపు ఇక్కడ 10 to 15 members దాకా ఉంటారు, చాలామంది ఉన్నారు అన్నయ్యలు. వాళ్ళు ఇక్కడ ఉంటారంట. అన్న పేరు కమలాకర్. ఇంకా చాలామంది ఉన్నారు మనకి ఇక్కడ ఫ్రెండ్స్ అంతా, అందరూ పరిచయం చేసుకున్నా. ఏమని చెప్పండి. చెప్పడానికి ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా మన పని మనం చేసుకుంటూ పోవడమే. దానికోసం దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటే ఉన్న మన ఈ క్షణాన్ని కోల్పోతాం. అదే ఫైనల్. మనకు కావాల్సింది ఏంటంటే ఈ క్షణంలో ఉండాలి, వర్తమానంలో ఉంటే అన్నీ సిద్ధిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా గతంలోనో భవిష్యత్తులోనో ఉంటారు అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకుంటే మొత్తము బెడ్రూమ్లలో ఇక్కడ బెడ్స్ అయితే వేశారు. మొత్తం 2-3 రూమ్లు ఉన్నాయి. ఇక్కడ ముందుకెళ్తే మళ్ళీ కిచెన్ ఇదంతా చూడండి. ఒకసారి నీ ఫోన్లోకి నెంబర్ తీసుకోవా. సో టైం కూడా బాగానే అవుతుంది. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాము. ఇంటికి వచ్చరికి మ్యాక్సిమం 10:30, 11 అవుతుండొచ్చు. అన్నయ్య వాళ్ళంతా పరిచయం అయిపోయారు నాకు ఇక్కడ. చాలా హ్యాపీ అనిపించింది. ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. సార్ కూడా మంచి సపోర్ట్ చేస్తుండు. ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చెప్తుండు, అర్థమయ్యేటట్టుగా. ఏది లైఫ్ ఎట్లా అనేది మొత్తం తెలుసుకున్నా. చాలా బాగా చెప్పిండు. సో రావాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు, ఎవరేమన్నారు. ఇక్కడ స్టే చేయడానికి కూడా రూమ్స్ ఉన్నాయి అక్కడ. కొత్త వాళ్ళు కూడా రావచ్చు, చాలామంది ఇక్కడ వస్తున్నారు. రావాలనుకుంటే రండి. మీకు చెప్పినా కదా, మనకు హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇది జడ్చల్ దాటినాక మూసపేట వస్తుంది. మూసపేట నుంచి నిజాలపూర్ అని విలేజ్ ఉంది. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. ఆ మూసపేటకి వస్తే అక్కడ నుంచి ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. రాళ్ళపేట రావచ్చు అక్కడ నుంచి. ఓకే మరి ఉంటాను. మేమైతే బయలుదేరి మేము ఇక్కడ సంతోష్ ధాబా అంట, న్యూ సంతోష్ ధాబా అని చెప్పేసి ఈ షాద్నగర్ లోపల ఉంది. సార్ వాళ్ళు డిన్నర్ వేసుకుందామన్నారు. డిన్నర్ వేసుకుని పోదామన్నారు. నేనైతే వెళ్తున్నా. సార్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ డిన్నర్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. నేనైతే వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన. సార్ వాళ్ళు చపాతీ కర్రీస్ తీసుకున్నారు. వాళ్ళు వేరే టేబుల్లో కూర్చున్నారు, నేను వేరే టేబుల్లో కూర్చున్నాను. పర్లేదు, బాగానే ఉంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. తినేసి మేము బయలుదేరాం ఇక్కడ నుంచి. అయితే ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి మనకి ఇప్పుడు 11:30 అవుతుంది. అక్కడ మనం డిన్నర్ వేసుకున్నాము. దానివల్ల అక్కడే మనకు 1 hour లేట్ అయిపోయింది. లేకపోతే 10:30కి వచ్చేవాళ్ళము. సో మొత్తానికైతే ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే షేర్ చేయండి. కొత్త విషయం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీ, చాలా మంచిగా గడిచిపోయింది రోజు. కొత్త విషయాలు తెలుసుకున్నా, కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నా. చాలా మంచి అనిపించింది. సో కంటిన్యూ చేస్తే బాగానే ఉంటుంది. మనకు టైం ఉంటుందో ఉండదో చూడాలి. ఉంటే కంటిన్యూ చేద్దాము. ఓకే మరి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకొక 15 minutesలో అయితే ఇంటికి వెళ్ళిపోతాను నేను. నాకు బైక్ ఉంది కాబట్టి సో ఈజీగానే ఆ వెహికల్ అయితే అక్కడ పెట్టేసిన, ఇక్కడ వెళ్ళిపోతున్నాను. సరే మళ్ళీ కొత్త వీడియోతో మనం కలుద్దాం. అంతవరకు అయితే ఉంటాను మరి. టాటా సీ యూ, బాయ్ అండ్ గుడ్ నైట్.